వినోద్ సార్, మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమం సార్ ఇది. ఇంతవరకు ఇక్కడ మేము చూడలేదు ఇంతవరకు. ఇది మంచి అవేర్నెస్, మంచి అవగాహన తెచ్చే కార్యక్రమం దీన్ని. దేశంలో నిత్యం ఏదో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని హైదరాబాద్ టు విశాఖపట్నం జాతీయ రహదారిపై రోజు వేలాది వాహనాలు తిరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు ఇప్పటికే రోడ్డు భద్రతా వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు తగ్గకపోవడంతో ఏలూరు జిల్లా పోలీసులు మరో ముందడుగు వేసి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా యాక్సిడెంట్స్ జరిగే ప్రాంతాలను డెడ్ స్పాట్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లో వాహనదారులు స్పీడ్ తగ్గించేలా యాక్సిడెంట్ వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు. నమస్తే, నేను మీ ఆలి. ప్రస్తుతం నేను ఏదైతే రాజమండ్రి అంటే ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళే 16 నెంబర్ ఏ జాతీయ రహదారి భీముడోల దగ్గర ఉన్నాను. ఈ భీముడోల దగ్గర ఒక డెమో కారు కూడా కనిపిస్తుంది, యాక్సిడెంట్ డెమో కారు. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకు కనిపిస్తున్నారు. ఇది పోలీసు వాళ్ళు పెట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అసలు ఇది పోలీసు వాళ్ళు పెట్టి ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, అసలు ఎందుకు ఈ స్పాట్లోనే ఈ కారును పెట్టారు, వాట్స్ ది స్టోరీ? మొదటగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్కి గురైన ఓ వాహనాన్ని, ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫోటోలను రోడ్డు పక్కన ప్రదర్శించారు. అయితే అటుగా వెళ్లే వాహనదారులు ఈ యాక్సిడెంట్ కారును చూసి వేగాన్ని తగ్గించుకుని ముందుకు వెళుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందని ఏలూరు జిల్లా పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని వాహనదారులు అంటున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగే ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. వినోద్ సార్, మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమం సార్ ఇది. ఇంతవరకు ఇక్కడ మేము చూడలేదు ఇంతవరకు. ఇది మంచి అవేర్నెస్, మంచి అవగాహన తెచ్చే కార్యక్రమం దీన్ని. ఇంతవరకు ఏడా చూడలేదు మేము. ఇక్కడ చూసాం, సడన్ చూసేసరికి మాకు రియల్గా అనిపించింది. హ్యాపీ చూసేసరికి ప్రోగ్రామ్ ఇది మంచి ప్రోగ్రామ్. ఇంకెక్కడ కూడా ఇంతవరకు ఇట్లాంటి ప్రోగ్రామ్ చూడలేదు సార్. నీట్గా ఉంది. దానివల్ల మాకు కూడా ఒక భయం వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళాలని ఇప్పుడు ఇది వచ్చింది మాకు కూడా. లాంగ్ షాట్ నుంచి చూసారా ఇది యాక్సిడెంట్? అవును సార్, లాంగ్ షాట్ చూసేసరికి మాకు కూడా సడన్గా స్పీడ్ తగ్గించి ఆటోమేటిక్గా స్లో చేసుకుని వచ్చాం సార్. చూసేసరికి ప్రోగ్రామ్ కూడా మంచి బాగుంది, అవేర్నెస్ మంచి బాగుంది కూడా. అవును సార్, అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది చూసి 10 మంది కూడా నేర్చుకోవాలి. అధిక స్పీడులో వెళ్లేవారు ఈ యాక్సిడెంట్ కార్ని చూసి స్పీడ్ తగ్గించుకొని మరి ఏం జరిగిందోనని స్లోగా వెళుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయాయని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు కూడా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో జిల్లాలోని డెడ్ స్పాట్లుగా గుర్తించిన అన్ని చోట్ల మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఏలూరు జిల్లా పోలీస్ కానీ మన ఏపీ పోలీస్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు ప్రమాదాలు అనడం ఒక మనిషి చనిపోవడం కాదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడడం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మనం పెంచాలి అని చెప్పి మన జిల్లా వ్యాప్తంగా 33 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్ ఇది ఎం నాగులపల్లి దెందులూరు నేషనల్ హైవే దగ్గర ఉండడంగా గుర్తించాము. దాంట్లో లాస్ట్ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 9 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అండ్ అరౌండ్ 10 నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. అలాంటి ప్లేస్ ఒకటి ఎంచుకొని అక్కడ ఒక ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన వెహికల్ని ఇన్స్టాల్ చేసి దాని మీద ఒక చిన్న పాప మెసేజ్ చేసినట్లు, నాన్న మీరు స్లోగా వచ్చినా పర్లేదు, ఇంటికి క్షేమంగా రండి అని చెప్పి ఒక సెంటిమెంటల్ అపీల్ ద్వారా మనము రోడ్స్ ప్యాసింజర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఒక చిన్న అటెంప్ట్ చేశాము. దాని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మన అందరికీ హెల్మెట్ పెట్టుకుంటే మన ప్రాణాలు సేఫ్గా ఉంటాయని తెలుసు. మన అందరికీ అతివేగం ప్రమాదకరం, మనకి తర్వాత రోడ్డు మీద ప్రయాణించే ఇతర వ్యక్తులకి కూడా అన్నీ తెలిసినా కూడా ఎక్కడో మన హడావిడిలో జాబ్ పర్పస్ కావచ్చు, బిజినెస్ పర్పస్ కావచ్చు, ఒక చిన్న నెగ్లెక్ట్ ఉంది. ఆ నెగ్లెక్ట్ని ఓవర్కమ్ చేయడానికి మనము రోడ్స్ మీద సైన్స్ మనం ఏం చెప్తాము మామూలుగా, అతివేగం ప్రమాదకరం, ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని రాస్తాం. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఎప్పుడైతే మనము రోడ్ మీద వెహికల్స్ వెళ్తుంటామో రోడ్ సైన్స్ని చూసినా చూడకపోయినా
ఖచ్చితంగా రోడ్డు పక్కన ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుంటే చాలామంది గుమికూడి ఉంటారు. ప్రతి వెహికల్ అక్కడ స్లో అయ్యి అయ్యో యాక్సిడెంట్ జరిగిందా వీళ్ళకి ఏం కాకూడదని ఒక కోరుకొని ముందుకెళ్ళే మనస్తత్వం మన ఇండియన్స్ది. సో అక్కడ ఒక యాక్సిడెంట్ వెహికల్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆ బ్లాక్ స్పాట్ అనేది వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏలూరు జిల్లా ఎస్పీ ఆలోచన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే యాక్సిడెంట్ల సంఖ్య తగ్గించవచ్చని స్థానికులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడంతో పాటు మరణాల సంఖ్య లేకుండా చేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్లు అతి వేగంగా వచ్చి చాలా ఇలాగ ఢీకొంటున్నాయండి. చాలామంది వాళ్ళ ఇంటికాడ పిల్లలు భార్యలు గట్టా చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి హైవేలో. కానీ పోలీసు వారు పాపం చాలా కంట్రోల్ చేసి చాలా మంచిగా చెప్తున్నా ఇలా డెమో పెట్టి మనకు చూపిస్తున్నారు. కానీ మనం జాగ్రత్తగా వెళ్తలేదు. కానీ ఎవరైనా సరే, ఒక ఆటో అయినా సరే, ఒక బైక్ అయినా సరే, ఒక కార్ అయినా ఏదైనా సరే మనం జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. పక్కన మా తిరుమల హోటల్ మాది. దీన్ని ఆనుకొని ఇక్కడ మనకి ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. అది పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూ ఉండేవారు, అంబులెన్స్ వస్తూ ఉండే ఎక్కువగా జరుగుతూనే ఉండేవి. మన పోలీసు వాళ్ళు జనాలకి అర్థం అవడం కోసం మనకి ఇలాగా ఈ డ్యామేజ్ కారు, అంతకుముందు జరిగిన యాక్సిడెంట్ అయిన కారే, అక్కడ జరిగిన చనిపోయిన వాళ్ళు ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టారు. ఇది పెట్టడం వల్ల జనాలు మా హోటల్ దగ్గరకు వచ్చి చూస్తూ ఆగుతూ నెమ్మదిగా వెళ్తున్నారు. ఇది పెట్టడం చాలా మంచిదిగా ఉంది. ఈ పెట్టిన ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జనాలందరికీ అవేర్నెస్ వస్తుందండి. చూసారు కదా స్టోరీ. ఏదైతే హై స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి ఒక డెమో చూపించడం కోసం పోలీస్ వారు ఈ యొక్క యాక్సిడెంట్, నిజంగా రియల్ యాక్సిడెంట్ అయిన కార్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక బొమ్మను ఇక్కడ ఏర్పాటు చేసి యాక్సిడెంట్ ఏ రూపంలో ఉంటుందని కూడా ప్రత్యక్షంగా చూపించడం కోసం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఇది డెమో ఏర్పాటు చేశారు. ఎవరు కూడా హై స్పీడ్గా వెళ్ళకూడదని మనం కోరుకుందాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ.